నాని ఎరగా వేసి డబ్బు దోచుకునే దారుణమైన వ్యక్తులు ఈ సొసైటీలో పెద్దవాళ్ళ ముసుగులో భలే తిరుగుతున్నారు. అమ్మతనమే కల్తీ అవుతుంటే ఇంకా దేన్ని నమ్మాలి? అరే పాలల్లో కల్తీ, కారంలో కల్తీ, పసుపులో కల్తీ, తినే ఫుడ్ లో కల్తీ, ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ ఎగ్స్, ప్లాస్టిక్ మనుషులు, దేవుడు గుడి కాడ, స్కూల్ కాడ, మార్కెట్ కాడ, ఆఖరికి అందరి ఇష్ట దైవమైన తిరుపతి వెంకన్న ప్రసాదంలో కూడా కల్తీ. ఏ వస్తువు చూసినా భయమే. ఇంత కల్తీ ప్రపంచంలో కూడా అందరూ నమ్మే ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్. వైద్యో నారాయణో హరి అంటారు కదా, అంటే వైద్యుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానమని అర్థం. కానీ డబ్బు మాయలో పడి పవిత్రమైన వైద్య వృత్తికి కలంకం తెచ్చిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆసుపత్రి వైద్యుల లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఇలాంటి సొసైటీలో లైఫ్ లీడ్ చేస్తున్నామా అనే టెన్షన్ వచ్చేస్తుంది, గుండెల్లో దడ పుట్టేస్తుంది. ఎప్పట్లాగే స్మాల్ రిక్వెస్ట్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. సంతానం లేని దంపతులకు మాయ మాటలు చెప్పి నిండా ముంచి లక్షలు కాజేసి మెంటల్లీ సఫర్ చేసిన ఫేమస్ హాస్పిటల్. ఎవరు నమ్మలేని నిజం. పిల్లలు లేని లోటును తీర్చుకోవాలనే ఆరాటంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించడమే ఆ దంపతులు చేసిన తప్పు. దంపతుల వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడానికి ఎవరో వ్యక్తుల స్పర్మ్స్, అండాలు సేకరించడం, వాటి ద్వారా పిండాలను సృష్టించడం, మాటలతో బురిడి కొట్టించడం, ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసి వైపు అట్రాక్ట్ చేసి లక్షల్లో డబ్బులు దండుకుంటున్న మాయల మారి డాక్టర్ గుట్టంతా పోలీసులు బయటికి లాగుతున్నారు. హైదరాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జరిగిన ఓ దారుణ ఘటన అందరినీ కలవర పెడుతోంది. ఇదేంట్రా బాబు, ఇదేదో మెడికల్ మాఫియా మూవీలా ఉందని అనుకుంటున్నారా? అప్పుడెప్పుడో ఎగ్జాక్ట్ గా ఇదే కాన్సెప్ట్ తో క్రైమ్ 23 మూవీ వచ్చింది. సేమ్ టు సేమ్ ఇలాగే సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్స్ ని, మరో 4గురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలిసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో సోదాలు చేశారు. 2019లో సంతానం కోసం వచ్చిన ఓ మహిళ తన భర్త వీర్య కణాలను ఉపయోగించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం కలిగించాలని కోరగా డాక్టర్ నమ్రత మోసం చేసి మరో వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగేలా చేశారని ఆరోపించారు. తప్పెంత దాచినా దాగుడు ఎప్పటికైనా బయటకు వస్తుంది అనేది నిజం. 2019లో ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ అని తెలియడంతో దంపతులకు అనుమానం కలిగి డిఎన్ఏ టెస్ట్ చేయించారు. రిపోర్ట్స్ చూసి ఆ దంపతులకి గుండె పగిలిపోయింది. బిడ్డ డిఎన్ఏ, భర్త యొక్క డిఎన్ఏ ఒకటి కాదని తెలిస్తే ఆ తల్లి ఎలా ఫీల్ అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. తన మీద తనకే కోపం, చిరాకు వచ్చింది. తీరా ఆరా తీస్తే సృష్టి సెంటర్ మోసం బయటపడింది. ఈ సంఘటనపై దంపతులు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ల్యాబ్ లో ఉన్న పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా బ్రాంచ్లున్నాయి. ఈ సెంటర్లలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్య కణాలను నిల్వ చేసినట్లు, అక్రమ పద్ధతుల ద్వారా వీర్య సేకరణ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రత మోసాలపై బాధితులు క్యూ కడుతున్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని చంపేసిన ఈ డాక్టర్ సరోగసితో బిడ్డను కనొచ్చని ఓ జంట నుంచి 25 లక్షలు వసూలు చేసి నమ్మించి 9 నెలల తర్వాత ఆశగా వెళ్లిన దంపతులకు మగబిడ్డ శ్వాస సమస్యతో మరణించాడని డాక్టర్ నమ్రత బోల్తా కొట్టించింది. ఇదే పద్ధతిలో చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. దంపతుల నుంచి అండాలు, వీర్య కణాలు సేకరించి అద్దె గర్భంతో బిడ్డను ఇస్తామని నమ్మించి వారి నుంచి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి సరిగ్గా 9 నెలలు పూర్తయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర శిశువులను కొనుగోలు చేసి వీరి చేతికిచ్చేసి మీ బిడ్డేనని నమ్మించడం చేసేవారు. సరోగసి ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో పెద్ద ఎత్తున మోసాలు బయటకు వస్తుంటే అమ్మ ఉసురు తగిలి ఇలాంటి వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారని అనకుండా ఉండలేకపోతున్నా. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసాలతో సంబంధం ఉన్న హాస్పిటల్స్, వైద్యులు, శిశు విక్రయ ముఠాల లింకులను ఛేదించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వైద్య ఆరోగ్య శిశు సంక్షేమ శాఖలతో కలిసి
లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని తెలిసి చాలా సంతోషపడుతున్నా. సికింద్రాబాద్ లో మొదలైన ఈ దందా విశాఖలో ముగిసేలా పక్కా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ సెంటర్ లో సంతానం లేని దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం వారిని ప్రత్యేక వైద్య పరీక్షల పేరుతో విమానాల్లో విశాఖపట్టణానికి తీసుకెళ్లేవారట. అక్కడ ఏవేవో పరీక్షలు నిర్వహించేవారట. సరోగసికి అంగీకరించిన మహిళను వీరికి పరిచయం చేసేవారట. ఇదే సమయంలో పుట్టబోయే బిడ్డ కోసమని వీర్య కణాలు, అండాలు సేకరించేవారట. నెల రోజుల తర్వాత సరోగసి విధానం సూపర్ సక్సెస్ అయిందని, మరో 9 నెలల్లో బిడ్డను అందిస్తామని తల్లిదండ్రుల ఎమోషన్స్ తో ఆడుకొని డెలివరీ సమయాన్ని ముందుగానే చెప్పి లక్షల్లో వసూలు చేసేవారట. 9 నెలల తర్వాత ఆనందంగా వచ్చిన దంపతులకు ఎవరో బిడ్డను ఇచ్చి మోసం చేసినట్లు తెలుస్తోంది. నిజంగా ఇలాంటివి మూవీస్ లో తప్ప కనిపించేవి కావు. ఇప్పుడు నిజంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే బాధగా ఉంది. ఇంకెక్కడ ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ చూసుకోవాలి. ప్రజలంతా ఇలాంటి మోసాలను గ్రహించాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.